इधर भी कवर करो। ఆగస్టు 10న తెలంగాణ రైతు సంఘం, అలాగే వ్యవసాయ కార్మిక సంఘం, అలాగే సిఐటియు, అలాగే మిగతా సంఘాలన్నీ కలిసి జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే నడుస్తుందో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వీటికి సరైనటువంటి ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు పెంచేస్తున్నారు. అలాగే ప్రతి విషయంలో కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా ఆ తర్వాత రైతులకు ఏదైతే వివి వ్యవసాయ కార్మిక సంఘానికి ఏదైతే వివి జీరామ్జీ పథకాన్ని తీసుకొచ్చారో దాన్ని రద్దు చేయాలి. అలాగే యూరియా పెంచిన ధరలని తగ్గించాలి, సబ్సిడీపై రైతులకు అందించాలి. ఆ తర్వాత నూతన విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలి, నూతన విత్తన చట్టాన్ని కూడా రద్దు చేయాలి అని చెప్పేసి జైల్ భరో కార్యక్రమం ఉంది. దీన్ని రైతులందరూ కలిసి విజయవంతం చేయాలి. మిగతా ఎవరెవరైతే వర్గాలు ఉన్నాయో సిఐటియు కానీ, ఆ తర్వాత వ్యవసాయ కార్మిక సంఘం కానీ, వీళ్ళంతా కలిసి విజయవంతం చేయాలని, రైపేట మండలం విజయవంతం కావాలని ఆగస్టు 10వ తారీఖున క్విట్ ఇండియా స్ఫూర్తితో జైల్ భరో కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించాలని చెప్పేసి సిఐటియు, ఆల్ ఇండియా కిసాన్ సంఘ్, ఆల్ ఇండియా అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్ 3 సంఘాలు పిలుపు ఇవ్వడం జరిగింది. దానికి వామపక్ష పార్టీ ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలియజేయడం జరిగింది, సామాజిక సంఘాలు కూడా మద్దతు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అత్యధిక సంఖ్యలో కార్మిక వర్గం, రైతులు, కర్షకులు పాల్గొనాలని మేము కోరుతున్నాం. ఎందుకు అనంటే ఈ ప్రభుత్వము ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం 2005 చట్టాన్ని రద్దు చేసి విబీజీ రామ్జీ పేరుతోటి 125 రోజులు పని కల్పిస్తా అని చెప్పేసి చెప్తుంది. కానీ అది చట్టం కాదు, అది మొత్తంగా మార్చేసి 60% నిధులు కేంద్రం, 40% నిధులు రాష్ట్రం కట్టాలని చెప్తుంది. రెండోది విద్యుత్ సవరణ బిల్లు. దానివల్ల స్మార్ట్ మీటర్లు పెట్టే పరిస్థితి వస్తుంది. మనకు వ్యవసాయంలో పెడతారు, అవసరం ఇళ్ళల్లో కూడా పెడతారు. అట్లా యూపీ, ఉత్తరప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్టిండ్రు. ఆ మీటర్లను తీసుకొచ్చి పగలగొడుతారు. అందుకే దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం తీసుకుంటారు. మూడవది లేబర్ కోడ్లు. 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఏదైతే ఈ 3 సంఘాలు తీసుకున్నాయో నిర్ణయం, ఆ 3 సంఘాల నిర్ణయానికి అనుగుణంగా జైల్ భరో కార్యక్రమంలో కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, సంఘటిత రంగ కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని 3 సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తారు.